తేజ టైమ్స్ కి స్వాగతం. అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు, అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు. ప్రైమ్ గోల్డ్ హబ్, మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను. చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ, అది ఎవరిని తప్పు పట్టలేదు. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్, అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై whom you trust, who stood for the people and who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు, ఇంకోలా కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ, దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున. ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. ఇలా చీటికి మాటికి డబ్బులు అడుగుతున్నా అని ఏమనుకోకు. కూతురు పెళ్లి కోసం అప్పు చేశాను. ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న అప్పు తీరట్లేదు. పైగా తీసుకున్న లోన్కి వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి వస్తోంది. ఇవన్నీ తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తోంది. అందుకే ప్రతి నెలా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తోంది. చచ్చిపోవడం ఏంట్రా? ఆ నగల మెసి అప్పులు తీర్చేసి టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చుగా. నాకు కూడా ఆ ఐడియా వచ్చింది, కానీ నగలన్నీ బ్యాంకులో తాకట్లో ఉన్నాయి కదా, ఎలా అమ్మును? తాకట్టులో ఉన్న అమ్మొచ్చు. నువ్వు వెంటనే ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళు తాకట్లో ఉన్న నీ బంగారాన్ని విడిపించి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కే కొంటారు. మిగిలిన డబ్బు అదే రోజు స్పాట్లోనే నీకు ఇచ్చేస్తారు. దాంతో నీ అప్పులు తీర్చేయి. ఇలా అందరి దగ్గర చేయి జాపడం ఆపేయి. మంచి ఐడియా ఇచ్చా, ఇప్పుడే కాల్ చేస్తా. అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు, అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు. ప్రైమ్ గోల్డ్ హబ్, మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.